పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విఎం థామస్. ఉమ్మడి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. గత 10 నుంచి 11 నెలలుగా కంటిన్యూస్గా ప్రజల్లోనే ఉన్నాను. ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి, ప్రతి మండలానికి తిరిగి ప్రజల సమస్య ఏమని తెలుసుకొని ఏం కావాలనేది కూడా నీట్గా అర్థమైపోయింది. 2014లో గంగాధర్ నెల్లూరులో నారాయణ స్వామి ఎమ్మెల్యేగా గెలిచాడు. అదేవిధంగా 2019లో కూడా నారాయణ స్వామి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యాడు. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఈ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో అభివృద్ధి అయితే శూన్యం. మంచి రోడ్లు లేవు, డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు. అదేవిధంగా మీకు చూసారంటే శ్మశానానికి పోయే దోవ లేదు. ఇవి కాకుండా ప్లే గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్ ఇస్తానని చెప్పేసి అది కూడా చేయలేదు. డిగ్రీ కాలేజ్ కూడా పెడతానని చెప్పేసి వెదురుగుప్ప మండలంలో అట్నే ఆగిపోయింది. 6 మండలంలో 100 పడకల హాస్పిటల్ కానీ 50 నుంచి 100 పడకల హాస్పిటల్ కట్టిస్తానన్నాడు. అది కూడా ఎక్కడ పెద్దగా జరగలేదు. కార్వేట్ నగరంలో 50 పడకల హాస్పిటల్ స్టార్ట్ చేసి పునాదులతోనే ఆగిపోయినాయి. ఇలా చాలా చోట్ల డెవలప్మెంట్ లేకుండా ఈ నియోజకవర్గం చాలా షింక్ అయింది. ప్రజలైతే చాలా కష్టాల్లో ఉన్నారు. రోడ్లు ధ్వంసమైంది కాబట్టి ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా చచ్చిపోవడం జరుగుతూ ఉంది. ట్రాక్టర్ల నుంచి పడి కింద చచ్చిపోతున్నారు. బైకుల్లో కింద పడిపోయి దెబ్బలు తగిలి కాలు ఇరిగిపోవడం, ఇలాంటి పరిస్థితులు జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే ఒక రోజుకి వందల నుంచి వేల ట్రాక్టర్లు, వేల ట్రిప్పర్లు ఇక్కడ నుంచి లారీల్లో ఇసుక, గ్రావెల్, గ్రానైట్స్ ఇవన్నీ కూడా బ్లూ మెటల్స్ ఇక్కడ నుంచి తరలిపోతూ ఉంది. ఆ రోడ్డు తీసుకొని పోయే వాళ్ళు కూడా అక్కడ ఆ రోడ్ని రిపేర్ చేయడం కానీ, లేదంటే ఈవినింగ్ అయితే వాటర్ చల్లడం కానీ అట్లాంటి ఏం జరగడం లేదు. మ్యాక్సిమం వాళ్ళ బిజినెస్గా దీన్ని యూజ్ చేసుకున్నారు. ఇక్కడ ఎర్ర చందనం విచ్చలవిడిగా పోతుంది. అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్ముతున్నారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో. గంజాయి, అదేవిధంగా చూసినారంటే అన్ని మత్తుల మందులు బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తుంది. వచ్చిన అందరూ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి గుట్కాలు ఇవన్నీ కూడా బ్యాన్ చేసిన అన్ని మత్తు మందులు కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా ప్రోత్సహించింది ఈ పనికిమాలిన సారాయి మంత్రి నారాయణ స్వామి. అందువల్ల యూత్ కూడా 24 అవర్స్ ఈ మత్తులోనే ఉన్నారు. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే, ఎవరైనా నాకు ఇది అన్యాయం జరిగిందని మాట్లాడితే ఇమ్మీడియట్గా వాళ్ళపైన కేసులు పెడతారు, పీడీ యాక్ట్ పెడతారు, లేదంటే ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతారు. ఇలాంటి పెట్టి నారాయణ స్వామి జనాలను అణగదొక్కినాడు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఎక్కడ జరపలేదు. సో కాబట్టి జనాలు, జీడి నెల్లూరు నియోజకవర్గం జనాలు మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి నేను ఎక్కడికి పోయినా ఈ 10 నెలల్లో మంచిగా రెస్పాన్స్ ఉంది. మీలాంటి చదువుకున్న వాళ్ళు ఈ నియోజకవర్గానికి అవసరం అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. యూత్ అందరూ కూడా, ఇన్ఫ్యాక్ట్ క్యాస్ట్ కానీ, మతం కానీ, కులం లేకుండా యూత్ అందరూ కూడా మా వైపే ఉన్నారు. ఎందుకంటే మీలాంటి థామస్ అన్న లాంటి చదువుకున్న వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని మంచిగా డెవలప్ చేస్తాడు, యూత్ని కూడా చూసుకుంటాడు, జాబ్ క్రియేట్ చేసేస్తాడని చెప్పేసి నా పైన చాలా నమ్మకం ఉంచున్నారు. కాబట్టి ఆ నమ్మకాన్ని నేను ఖచ్చితంగా వమ్ము చేయను. యూత్కి ఖచ్చితంగా ఇక్కడ గంగాధర్ నెల్లూరులో 1000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చి ప్రతి ఒక్క యూత్కి కూడా జాబ్ తీసుకొచ్చే బాధ్యత నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను దాన్ని తీసుకుంటాను. ఆల్రెడీ దీని గురించి చంద్రబాబు నాయుడు దగ్గర నేను అడిగాను. శ్రీ సిటీ అంటే సత్యవేడ్ అంటాం సార్, అనంతపూర్ అంటే కియా మోటార్స్ అంటాము, జీడి నెల్లూరులో మాకు ఏం లేదు. జీడి నెల్లూరు అంటే ఎక్కడుందని కూడా జనాలు తెలియడం లేదు. జీడి నెల్లూరు అంటే కావలి దగ్గర ఉందా, లేదంటే నెల్లూరు పక్కన ఉందా అంటున్నారు. సో దీనికి జీడి నెల్లూరుకి ఒక ఉనికి తీసుకురావాలంటే ఒక ప్రామినెంట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఇక్కడ తీసుకొస్తే ఖచ్చితంగా ఈ కంపెనీ ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉంది. దాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, థామస్ అని చెప్పేసి ఒక ప్రామినెంట్గా దీనికి తీసుకురావాలి సార్. ఇది రూరల్ ఏరియా, ఇక్కడ అందరూ కూడా చాలా పూర్గా ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలు ఉన్నా కూడా ఒక 20% మంచిగా ఉన్నారు, 80% చాలా పూర్గా ఉన్నారని చెప్పి కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి విశదీకరించడం జరిగింది. విన్న చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీతో గెలిపించుకొని రండి, ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చెప్పిందని కూడా చేస్తామని చెప్పేసి నాకు హామీ ఇవ్వడం జరిగింది. సో
బేసిక్గా తీశారంటే 2014లో ఈ నారాయణ స్వామి ఏం చెప్పినాడంటే, గెలిచిన తర్వాత పెన్ ఉంది, పేపర్ ఉంది, నా దగ్గర ఇంక్ లేదన్నాడు. 2019లో గెలిచిన తర్వాత పెన్ ఉంది, పేపర్ ఉంది, ఇంక్ ఉంది, కానీ పవర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందన్నాడు, లేదంటే రెడ్ల దగ్గర ఉందన్నాడు. సో ఇట్లాంటివి పనికిమాలిన ఒక ఎమ్మెల్యే మన నియోజకవర్గానికి అవసరమా? అమ్మఒడి అందరికి ఇస్తా అని చెప్పేసి ఒకే ఒక పాపకు ఒక బాబుకు ఇచ్చే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవసరమా నేను అడుగుతున్నాను. అదేవిధంగా 9 సార్లు కరెంట్ ఛార్జ్ ఇంక్రీజ్ చేసిన ఈ ప్రభుత్వం మనకు అవసరం. సేపు కరెంట్ ఇస్తా అని చెప్పేసి దాన్ని 6 గంటలు చేసి ఇప్పుడు 3 గంటలు చేసిన ఈ పనికిమాలిన ప్రభుత్వం మనకు అవసరమా అని చెప్పేసి గంగాధర్ నెల్లూరు ఓటర్ మహాశయులు ప్రతి ఒక్కరిని కూడా నేను అడుగుతున్నాను. సో కాబట్టి ఇలాంటి పనికిమాలినోళ్ళు రేపు మళ్ళా ముఖ్యమంత్రి లేదా ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గం, ఈ రాష్ట్రం ధ్వంసమైపోతుంది. అదేవిధంగా చూసారంటే మనం అందరూ కూడా స్వర్ణాంధ్రప్రదేశ్కి ముందు బాట వేయాలంటే చంద్రబాబు నాయుడుకి మద్దతుగా మన అందరూ కూడా సైకిల్ గుర్తుపైన ఓటు వేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను మోటివేట్ చేస్తున్నాను. ఈ 10 నెలల్లో ప్రతి ఇంటికి వెళ్ళి టచ్ చేసి మోటివేట్ చేస్తున్నాను. కాబట్టి నిన్న జరిగిన నామినేషన్ ప్రోగ్రాంలో ఒకే ఒక చిన్న వాట్సాప్ మెసేజ్కి సుమారుగా 30,000 మంది తరలి రావడం జరిగింది. ఇది గంగాధర్ నెల్లూరు హిస్టరీలోనే ఈ 30 సంవత్సరాల్లో ఇలాంటి ప్రోగ్రాం ఎన్నడూ జరగలేదు. ఇదే విధంగా 3 months ముందుగా రా కదిలిరా ప్రోగ్రాం నేను పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పెట్టి చేయించినాను. అప్పుడు కూడా సుమారుగా 2 లక్షల మంది వచ్చినారు. ఈ 40 సంవత్సరాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక కార్యక్రమానికి 2 లక్షల నుంచి 3 లక్షలు వచ్చిన ప్రోగ్రాం మాదే గంగాధర్ నెల్లూరులో రా కదిలిరా ప్రోగ్రాం అని చెప్పేసి నేను ధీమాగా చెప్పగలను. కాబట్టి జనాలు మార్పు అయితే కోరుకుంటున్నారు. మార్పు కోసం మేము కూడా ప్రయత్నిస్తున్నాము. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఈసారి 50 నుంచి 70,000 మెజారిటీలో మేము గెలుస్తాము. కుప్పం తర్వాత సెకండ్ హైయెస్ట్ మెజారిటీలో గెలవబోయే నియోజకవర్గం గంగాధర్ నియోజకవర్గం. ఇక్కడ గెలుస్తాము. ఖచ్చితంగా ప్రజల్ని ఆదుకుంటాము, మంచి బాటలో నడుపుతాము. రాతియుగం నుంచి స్వర్ణాంధ్రప్రదేశ్కు మంచి పరిపాలన ఇచ్చి స్వర్ణాంధ్రప్రదేశ్ క్రియేట్ చేయడానికి నా వంతు గంగాధర్ నెల్లూరులో థామస్ అనే నేను కూడా చంద్రబాబు నాయుడు గారు తోడుగా ఉండి ఈ నియోజకవర్గాన్ని మంచిగా డెవలప్ చేసి ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి మీడియా ముందు విలేకరులందరికీ కూడా ప్రామిస్ చేసి చెప్తున్నాను. నేను చెప్పిందే చేస్తాను, చేసిందే చెప్తాను. నాకైతే దోచుకోవాలని చెప్పేసో, ఇసుక దోచుకోవాలి, ఎర్రచందనం దోచుకోవాలి, కొండను పిండి కొట్టించి ఆ గ్రావెలన్నీ దొబ్బి పక్క రాష్ట్రానికి తీసుకోవాలనే ఉద్దేశం లేదు. నేను ఒక మంచిగా డీసెంట్గా ఉండే ఒక జాబ్లో ఉండేవాడిని. నేను ఒక క్రియేటర్, పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని క్రియేట్ చేసి సంతానోత్పత్తి కల్పించే ఒక డాక్టర్ని. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని కూడా మంచిగా క్రియేట్ చేసి ఒక ఐడియల్ నియోజకవర్గంగా పేరు తెచ్చుకుంటాను. ఆల్రెడీ టెస్ట్ బేబీలో 70,000 మంది పైన 70,000 మందికి పిల్లలు లేని వాళ్ళకి ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు పుట్టించి ప్రపంచ దేశాల్లోనే మంచి పేరు తెచ్చుకున్నాను. అదేవిధంగా ఈ 70,000 కుటుంబాలు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఉండే అన్ని సమస్యలు కూడా తీర్చి ఇక్కడ కూడా గంగాధర్ నెల్లూరు తెలుగుదేశం పార్టీ ముద్దుబిడ్డగా, గంగాధర్ నెల్లూరు ప్రజలందరికీ వాళ్ళ ముద్దుబిడ్డగా ఖచ్చితంగా పేరు తెచ్చుకొని ఈ నియోజకవర్గాన్ని మంచిగా డెవలప్ చేసేదానికి కృషి చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా నా కోసం ఓటర్ మహాశయులు అందరూ కూడా 9 సార్లు ఎలక్షన్ జరిగితే 7 సార్లు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఇది నాయకత్వం వల్ల ఓడిపోయిందా, లేదంటే ఇక్కడ ఉండే నాయకులు మీకు సపోర్ట్ చేయలేదా, లేదంటే ఏమని నాకు తెలియదు. నేను వచ్చిన తర్వాత మంచి ఊపు ఉంది, ప్రజలందరూ నా వైపే ఉన్నారు. కాబట్టి ఈసారి మేమందరూ కూడా అనుకున్న గెలవడం ఖాయం. గంగాధర్ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయడం ఖాయం. గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారికి మంచి కానుకగా ఇవ్వాలని కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి దీన్ని గెలుస్తాం. గెలిచిన మంచి మెజార్టీతో గెలిచిన తర్వాత గంగాధర్ నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మెయిన్గా నీళ్ల సమస్యను నేను సాల్వ్ చేయాలి. ప్రతి ఊర్లో నీళ్ళు వస్తున్నాయి కానీ అది తాగడానికి అనుకూలంగా లేదు. దీనివల్ల చాలామందికి కిడ్నీలు, లివర్లు, అదేవిధంగా కిడ్నీ డయాలిసిస్ పోవడం కూడా జరుగుతుంది. కొంత నీళ్ళలో హెవీ మెటల్స్ ఉన్నాయి కాబట్టి దీనివల్ల చాలా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట నీళ్ళు వచ్చి తాగడానికి అనుకూలంగా లేకుండా డిస్కలరేషన్ అంటే కొద్దిగా ఎల్లోయిష్గా రావడమో, లేదంటే కలర్ఫుల్గా రావడమో జరుగుతుంది.
వేరే విధి లేకుండా ఆ నీళ్లు తాగడం జరుగుతుంది. కాబట్టి నేను కళ్ళారా చూసినాను. కాబట్టి ఖచ్చితంగా నా ఫస్ట్ మేనిఫెస్టోలో 255 మినరల్ వాటర్ ప్లాంట్ ప్రతి ఊరికి కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఒక మినరల్ వాటర్ ప్లాంట్ కట్టియాలంటే 5 లక్షలు వస్తుంది. 255 బూతుల్లో 255 స్పాట్లలో ఖచ్చితంగా మినరల్ వాటర్ ప్లాంట్ నేను తీసుకొస్తాను. ఇది నా ఫస్ట్ మేనిఫెస్టో. రెండోది, ప్రతి ఊర్లో ఏం కొట్టుకుంటానంటే కొంతమంది చచ్చిపోతే ఆ బాడీ వచ్చి ప్రశాంతంగా తీసుకుపోయి మన ఆత్మ సాధించేలాగా మనం చేయాలి. అదైతే మన ఊర్లో జరగడం లేదు. దానికి నేను సెకండ్ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఊరికి శ్మశానానికి దోవేసి బ్రహ్మాండంగా వర్షం వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా నీట్గా పోయి వాళ్ళ బాడీని వచ్చి ప్రశాంతంగా ఆత్మ సాధించేటట్టుగా చేయడానికి. రెండోది, ప్రతి ఊరికి కూడా శ్మశానానికి దోవ మంచిగా శ్మశానాన్ని ఏర్పాటు చేస్తాను. ఇది నా రెండో మేనిఫెస్టో. మూడో మేనిఫెస్టో, మహిళా డిగ్రీ కాలేజ్ ఇక్కడ లేదు, ఈ నియోజకవర్గంలో లేదు, చిత్తూరు డిస్టిక్లో కూడా లేదు గవర్నమెంట్ మహిళా డిగ్రీ కాలేజ్. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఎస్ఆర్పురం మండలంలో కానీ అదేవిధంగా గంగాధర్ నెల్లూరు హెడ్ క్వార్టర్స్లో కానీ మహిళా డిగ్రీ కాలేజ్ ఖచ్చితంగా నేను తీసుకొస్తాను. ఇది మా మూడో మేనిఫెస్టో. నాలుగో మేనిఫెస్టో అంటే ఏంటంటే, వృద్ధులు ఇంట్లో నుండి బియ్యం తెచ్చుకోవాలన్నా, సడన్గా రేషన్ కార్డు నుంచి తీసేసిన వాళ్ళకి పాస్బుక్లు రావాలన్నా ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టిస్తున్నారు. దీన్ని ప్రతి ఇంటికి కూడా, ఇప్పుడు ఇక్కడ ఏజ్డ్ ఉండే వాళ్ళు ఇక్కడ ఉంటారు, బెంగళూరులో వాళ్ళ పిల్లలు ఉంటారు, వీళ్ళు పోయి తెచ్చుకోలేదు. నా నాలుగో మేనిఫెస్టో, కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఒక యాప్ క్రియేట్ చేసి అందులో కంప్లైంట్ చేస్తే వాళ్ళకి అవసరమైన క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, వాళ్ళకి అవసరమైన పాస్బుక్లు కానీ, వాళ్ళకి అవసరమైన రేషన్ కార్డు కానీ ఇంట్లోనే తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అది నాలుగో మేనిఫెస్టో. ఐదో మేనిఫెస్టో ఏంటంటే, వెదురుగుప్ప మండలంలో కానీ ఏదైనా ఒక ఏరియాలో మన క్రీడను ప్రోత్సహించడం లేదు. ఖచ్చితంగా యూత్ కూడా క్రీడల్లో రాణించాలి. క్రీడలు రాణించాలంటే మనకు మంచి ఒక గ్రౌండ్ కావాలి. వెదురుగుప్పంలో ఆల్రెడీ గవర్నమెంట్ ప్లేస్లో ఒక గ్రౌండ్ ఉంది. దాన్ని కూడా బ్రహ్మాండంగా ఒక స్టేడియంగా క్రియేట్ చేసి అక్కడ పిల్లలందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళు రాష్ట్రంలో కానీ లేదంటే నేషనల్ లెవెల్లో వాళ్ళు క్రీడలో పాల్గొనవచ్చు. ఇది నా ఐదో మేనిఫెస్టో. దీన్ని ఖచ్చితంగా మేము తీసుకొస్తాము. ఆరో మేనిఫెస్టో, ప్రతి మండలంలో 50 పడకల హాస్పిటల్ ఖచ్చితంగా నేను తీసుకొస్తాను. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఇబ్బంది పడితే, ఎవరికైనా ఒళ్ళు బాగలేదంటే ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలి, లేదంటే ఇక్కడ నుంచి వేలూరు వెళ్ళాలి. ఇక్కడ నుంచి పోయే దోవలోనే చాలామంది చచ్చిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు 6 మండలంలో 6 50 పడకల హాస్పిటల్ తీసుకొస్తాము. గంగాధర్ నెల్లూరు హెడ్ క్వార్టర్స్లో 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖచ్చితంగా తీసుకొస్తాము. ఇది ప్రజలకు అవసరము. చిన్న పాము కరిచినా కూడా వాళ్ళు ఎక్కడ పోవాలో తెలిసి చచ్చిపోతున్నారు. అదేవిధంగా రోడ్లు లేకుండా హార్ట్ అటాక్ వచ్చినా కూడా ఆడ పోయేలోపు దోవలోనే చచ్చిపోతున్నారు. కాబట్టి నేను ఒక హెల్త్ కేర్లో ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకైతే మంచి ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళకి హాస్పిటల్ ఉండాలి. కాబట్టి 6 మండలంలో ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకొస్తాము. నా 7వ మేనిఫెస్టో, ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఖచ్చితంగా పెడతాము. పూర్గా ఉండేవాళ్ళు అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకొని అక్కడ నుంచి వాళ్ళు రాష్ట్ర లెవెల్లో కానీ లేదంటే నేషనల్ లెవెల్లో కానీ లేదంటే అబ్రాడ్ లెవెల్లో కూడా వాళ్ళు వెళ్ళి జాబ్స్ తీసుకోవచ్చు. ఇది నా 6వ మేనిఫెస్టో. 7వ మేనిఫెస్టో, 1000 ఎకరాల్లో జీడీనెల్ హెడ్ క్వార్టర్స్లో ఐటీ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, గార్మెంట్ ఫ్యాక్టరీ, లెదర్ ఫ్యాక్టరీ, ఐటీ ఇండస్ట్రీ, ఇదే విధంగా ఫార్మా ఇండస్ట్రీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి స్మాల్ స్కేల్, మీడియం స్కేల్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ తీసుకొచ్చి ప్రతి ఒక్క యూత్కి కూడా సుమారుగా 20,000 నుంచి 50,000 జాబ్స్ మేము క్రియేట్ చేయాలని చెప్పేసి దీన్ని పెట్టుకున్నాం. ఈ నేను చెప్పిన 7 మేనిఫెస్టో కూడా చాలా ముఖ్యమైనది, ప్రజలకు అవసరమైనది. కాబట్టి దీనిపైన ఫోకస్ చేసి ఇవన్నీ కూడా తీసుకొచ్చి గంగాధర్ నియోజకవర్గ ప్రజలకు తీసుకొచ్చే బాధ్యత డాక్టర్ థామస్ అనే నేను ఎమ్మెల్యే అవుతానే ఖచ్చితంగా ఇవన్నీ కూడా 5 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రజల మన్నన ఖచ్చితంగా పొందుతా అని చెప్పేసి విలేకరుల ముందు ప్రామిస్.